ఒకడేమంటున్నాడు, అరే దేవుడు ఉన్నాడురా, తీర్పు ఉందిరా, శిక్ష ఉందిరా, రక్షణ ఉందిరా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండు మన ముందే ఉన్నాయి, బాగా వినాలా. రెండు మన ముందే ఉన్నాయి. లేదనే వాదన మన ముందు ఉంది, ఉన్నాడు దేవుడు, జడ్జిమెంట్ ఉందనే వాదన మన ముందే ఉంది. ఈ రెండిట్లో ఎంపిక చేసుకోవటం మన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ లేవు అని ఒకడు నమ్ముతున్నాడు, అవన్నీ ఉన్నాయని ఇంకొకడు నమ్ముతున్నాడు. మనం దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది, శిక్ష ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అని మనం నమ్మాం. వినండి, నమ్మాం. అదే నమ్మకంతో మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, సిద్ధపడ్డాం, జాగ్రత్తగా బతికాం, సచ్చాం. తీరా చూస్తే ఏమి లేవు. దేవుడు లేడు, తీర్పు లేదు, నరకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. అప్పుడు మనకేమన్నా నష్టమా? నష్టమా? లేదు కదా. అరే అబ్బాయి, అక్కడ పాము కనపడిందిరా, జాగ్రత్తగా పోయా అంటే చేతిలో కర్ర, టార్చ్ లైట్ తీసుకొని పోయాం. తీరా చూస్తే పాము లేదు, ప్రాబ్లం లేదు, వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ ద్వారా మనకు నష్టం లేదు. ఇది మంచి ఆలోచన. ఒక్కొక్కడు అన్నాడు అవన్నీ లేవు అని. ఒకవేళ ఇప్పుడు మన ఆలోచన తప్పైతే మనకు నష్టం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మన ఆలోచన తప్పై మనం అనుకున్న దేవుడు లేడు, నరకం లేదు, ఏం లేవు అనుకో, ప్రాబ్లం లేదు మనకి. కానీ ఇవన్నీ లేవు అనుకునేవాడి నమ్మకమే తప్పై, తీరా వాడు చచ్చాక దేవుడు ఉన్నాడు అనుకో, తీర్పు ఉందనుకో, నరకం ఉందనుకో, వాడి గతి ఏంది? తూచ్ ఇట్ అనుకోలేదు నేను అంటానికి ఇదేం గోళీలాట అయింది? మళ్ళీ ఆడటానికి గోళీలాట. చిన్నపిల్లలు, పిల్లకాయలు ఆటలాడుకునేటప్పుడు తూచి కొడితే మళ్ళీ ఆట ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలా? ఈ తూచి కొట్టే ఆటలు కాదు ఇవి, జీవితం. చచ్చిన తర్వాత చూసుకుందామంటే చచ్చినాక దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. నరకానికి పంపబడ్డ తర్వాత ఇంకేం చూసుకుంటావు నీ బొంద? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, పెద్దలు ఏం చెప్పారు? కీడెంచి. కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. మనం తిక్కలోళ్ళం కాదు, మనం తిక్కలోళ్ళం అన్నాడు చూడు, వాడు డబల్ తిక్కలోడు అవుతాడు రేపు. ఒకవేళ మన విశ్వాసం తప్పైందనుకో, ప్రాబ్లం లేదు, మనకు నష్టమేం లేదు. కానీ వాడి విశ్వాసం తేడా పడ్డదనుకో, బలి.